రాగులు సజ్జలతో ఈజీ మెథడ్లో జావా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇవైతే క్లీన్ చేసి ఎండకి ఆరబెట్టిన రాగులు సజ్జలు అండి. 1 కప్పు రాగులు 1 కప్పు సజ్జని మిక్సీకి వేసుకొని పిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. పిండి చాలా బాగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు లోతుపాటి 1 చెంబు తీసుకోండి. మీరు ఎంతమంది తినాలనుకుంటున్నారో అంతమందికి ఒక్కొక్క స్పూను తీసుకోండి. ఇదైతే 3కి వస్తుందండి. ఇప్పుడు ఇలా లోతుపాటి చెంబులో 3 స్పూన్ల పిండి తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పాత్రలో వాటర్ని స్టవ్ మీద పెట్టేయాలండి. మన చేతి తట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడు చెంబులో కలుపుకున్న పిండిని ఈ వాటర్లో పోసుకోవాలండి. ఇలా పోసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా స్పూన్తో ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. నానబెట్టి చేసుకుంటే కొన్నిసార్లు ఇట్లా ఉండల్లాగా వచ్చేస్తుందండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఉండల్లాగా వస్తుంది. ఇలా ఈజీ మెథడ్లో ట్రై చేయండి. ఉండలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. ఇలా ఒక్కసారి పొంగు వచ్చినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే చాలా చిక్కగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు జావా కొంచెం చిక్కగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనకు మజ్జిగ కావాలంటే మజ్జిగతో కూడా పోసుకోవచ్చు. ఇంకా బెల్లం కావాలంటే బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈజీ అయిన రాగి జావా తప్పకుండా ట్రై చేయండి.